బోధన్ పట్టణంలో జంగం గలీలో పురాణే మఠ ఆధ్వర్యంలో వీరశైవ జంగమ లింగాయత్ సౌజన్యంతో సిద్ధేశ్వర మహారాజ సుంకిని మార్గదర్శనంలో శ్రీ క్షేత్ర కపిలధార మన్మథ స్వామి 16వ పాదయాత్ర గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వీరశైవ లింగాయత్ రాష్ట్ర సభ్యులు శ్యామరావు, కార్యక్రమ నిర్వాహకులు పురాణే అజయ్ కుమార్ మాట్లాడుతూ కార్తీక మాసం వీరశైవులకు చాలా విశిష్టమైనదని, మన్మథ స్వామి పాదయాత్ర వల్ల సకల శుభాలు, కోరిన కోరికలు నెరవేరుతాయని తెలిపారు. ఈ యాత్ర నవంబర్ 5న కార్తీక పౌర్ణమి నాటికి 15 రోజుల పాటు సుమారు 360 కిలోమీటర్ల ప్రయాణం సాగును. గ్రామాన భక్తుల భజనలతో, కీర్తనలతో, మంగళహారతులతో స్వాగతం పలుకుతూ మహారాష్ట్ర బీడ్ జిల్లా ముంజర్ సాంబ గ్రామంలో కపిలధార జలపాతంలో పుణ్య స్నానం చేసి మన్మథ స్వామి జిత్త స్మారక దర్శనంతో యాత్ర ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో వీరశైవ జంగమ లింగాయాత్ర అధ్యక్షులు నర్సింగ్ అప్ప, లక్ష్మణ్ పటేల్, నిర్వాహకులు పురాణే అజయ్ కుమార్, పౌడయ్య రాజేంద్ర కుమార్, గ్రామ ప్రముఖులు గుమ్మల అశోక్ రెడ్డి, సమాజ ప్రముఖులు శంకరప్ప, గంగాధరప్ప, విఠలప్ప, యాదవరాజ్ పటేల్, ప్రభు అప్ప, శివసంగు పటేల్, యంబెల్లి గంగారం, నాగభూషణం, పురాణే దిలీప్ కుమార్, శివరాజ్ తదితర వీరశైవ బంధువులు, వీరశైవ భజన మండలి, జంగంగల్లి కాలనీవాసులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యాత్రలో బోధన్ నుండి లింగాపూర్ సుభాష్, శోభ బండర్పల్లి హనుమంతరావు, చైతన్య దంపతులు బయలుదేరారు. బోధన్ నుండి స్థానిక ఎల్లమ్మ మందిరం శివాలయంలో విశేష పూజలు నిర్వహించి హెడ్ పోస్ట్ ఆఫీస్ నాగన్పల్లి, సాలూరు క్యాంప్, సాలూరు, కాజాపూర్, కొల్లూరు మీదుగా సుంకిని చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం నుండి 15 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. नमस्ते भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाय श्रीमन्महादेवाय नमः। गुरवे चक्रेश्वर भगवान की जय। आदि मस्तरे सर्प यात्रा निराले निरवर सापड समादृष्टि नानाले भारती शिवराजा गुरुराज मावली गुरुराज गुरुराज मावली हो शिवराज मावली गुरुराज मावली गुरुराज मावली हो गुरुराज मावली गुरुराज मावली हो शिवराज मावली
शिरोमणि मन्मस्वामी महाराज की स्वामी महाराज की जय। हर 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 संत शिरोमणि मन्मस्वामी महाराज की जय। डॉक्टर सद्गुरु शिवलिंग शिवाचार्य महाराज की जय। आरती शिवराजा शिवर स्वाप देवो निर्वैर स्वाप की जय। राष्ट्रसंत शिवलिंग शिवाचार्य महाराज की जय। सद्गुरु बसवलिंग शिवाचार्य महाराज की जय। सद्गुरु शिवानंद शिवाचार्य महाराज।
పూజ్య గురువులు అహ్మద్పూర్ మహారాజ్ గారు ఈ పాదయాత్ర మన్మస్వామి పాదయాత్ర అయితే మొదలుపెట్టారు. ఇక్కడ బోధన నుంచి కూడా పురాణే మఠం నుంచి గత 16 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ దీపావళి తర్వాత మొదలయ్యి మళ్ళీ కార్తీక పూర్ణమి రోజు అక్కడ చేరుకుంటుంది. ఇక్కడ నుంచి సుంకిని మఠంలో అక్కడ చేరుకొని అక్కడ నుంచి మరి పాదయాత్రలు కొనసాగుతూ 4వ తారీఖు నాడు చేరుకుంటుంది. దీంట్లో వీరశైవ సమాజం తరపు నుంచి అందరూ పాల్గొని ఈ యొక్క పాదయాత్రలో పాల్పంచుకున్నందుకు సంతోషంగా ఉంది. మరి ఈ పాదయాత్ర భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. సనాతన హిందూ ధర్మంలో మరి ఏవైతే సంవత్సరానికి 12 నెలలు ఉన్నాయో అందులో అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది ఈ కార్తీక మాసం. కార్తీక మాసంలో నవవిధ భక్తి మార్గాల ద్వారా హిందువులందరూ కూడా మరి కైలాసానికి ముక్తి కొరకని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. అందరిలో ముందుండేటువంటి వాళ్ళు వీరశైవ భక్తులు. మరి వీరందరికీ మార్గదర్శనం చేస్తూ 50 సంవత్సరాల క్రితమే అహ్మద్పూర్ మహారాజ్ గారు మరి ఈ నవవిధ భక్తి చూపిస్తూ వీరశైవ సమాజాన్ని శివునికి అత్యంత సమీపంగా తీసుకెళ్లే మార్గంలో మరి ఈ పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. వారి మార్గదర్శకంలో 16 సంవత్సరాల నుండి బోధన నుండి కూడా మహాపాదయాత్ర సాగుతున్నది. కార్తీక పౌర్ణమి రోజున మరి గురువుగారి ఆశీస్సులతో మరి మంగళ శాసనాలతో మరి కార్తీక పౌర్ణమి రోజు మన్మస్వామి గారి యొక్క ఏదైతే పుణ్యక్షేత్రం ఉందో కపిల్ధారు అక్కడ ఈ పాదయాత్ర ముగించడం జరుగుతుంది. వీరశైవులు శివునికి మరి నిత్యం అభిషేకం చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రకృతి ధర్మం ప్రకారంగా పాదయాత్ర అనేటువంటిది జీవన్ముక్తికి మంచి మార్గము. అందుకనే గణపతి ద్వారా ప్రారంభించబడినటువంటి ఈ మహాపాదయాత్ర ఈరోజు మరి హిందూ సంస్కృతి సాంప్రదాయాల్లో అత్యంత ప్రాముఖ్యము సంతరించుకొని వివిధ శైవ క్షేత్రాలు వైష్ణవ క్షేత్రాలలో కూడా కార్తీక మాసంలో మరి ప్రాతకాలం నుండి నిద్రించే వరకు మరి ఇటు శైవులు కానీ అటు వైష్ణవులు కానీ ఆ ఈశ్వరుని ప్రార్థిస్తూ ఉంటారు. ఎందుకొరకంటే కేవలం ముక్తిని పొందడం కోసమే. మరి అందులో అత్యంత సులభమైనటువంటి మార్గము మరి ధ్యానము, మహాపాదయాత్ర, కీర్తనము, శ్రవణము ఇవన్నీ చేస్తూ సాగేటువంటి మహాపాదయాత్రలో మరి హిందూ బంధువులందరూ కూడా పాల్గొని ముక్తి మార్గానికి ఈశ్వరునిలో లీనమవ్వడానికి ముందు సాగుతున్నటువంటి వీరశైవ సమాజం భక్తులందరికీ నిజామాబాద్ జిల్లా వీరశైవ సమాజం తరఫున మరందరికీ ఈ కార్యక్రమంలో స్వాగతం పలుకుతూ ఇదే విధంగా ముందు కూడా సహకరించాలని అందరికీ కోరుతూ మరి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తుంటూ చక్రేశ్వర స్వామివారి ఆశీస్సులతో మరి ఇక్కడ నుండి ఈవో గారు ఇక్కడ నుండి పాలకవర్గం కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నది ప్రతి సంవత్సరం. వారికి కూడా వీరశైవ సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ ఓం నమ శివాయ. హర 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 హర. శ్రీ విశ్వవస్తు నామ సంవత్సరం శరత్ ఋతువు శుక్లపక్షము విధియ రోజున పురాణే మఠము అంటే జంగంవాడి మఠము బోధన నుండి ఈ కపిల్దార్ పాదయాత్ర ప్రారంభమై సాలూరాలో శ్రీ భాగ్య రాజేశ్వర్ గారి ఇంటి వద్ద అల్పాహారము జరుగును. అయితే ఇది ప్రతి సంవత్సరం లాగానే 15వ రోజులు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. దాదాపుగా 365 కిలోమీటర్లు బీడ్ జిల్లాలోని మాంజర్ సుమా అనే గ్రామంలో పుణ్యక్షేత్రమైన కొలువైనటువంటి
శ్రీ మన్మథ్ కపిలధార అనే జలపాతము అక్కడ వెలిసి ఈ 14వ శతాబ్దంలో అనగా 1566-67వ సంవత్సరంలో అంటే దాదాపుగా 459 సంవత్సరాల క్రితము బీడ్ జిల్లాలోని నెక్నూరు అనే గ్రామంలో మన్మస్వామి అనే బాలుడు 26 సంవత్సరంలోనే అతి పిన్న వయసులోనే మరియు పెళ్లి చేసుకోకుండా తన ఇంట్లో ఎంత బాధ పెట్టినా కూడా ఆయన పారిపోయి ఈ మాంజర సుమలోని కపిలధార అనే పుణ్యక్షేత్రంలో అక్కడ తపస్సు చేసి అక్కడనే జీవ సమాధి కావడం జరిగింది. ఇది దాదాపుగా ఒక 75 సంవత్సరాల క్రితము అహ్మద్పూరు నుండి డాక్టర్ శివలింగ శివాచార్య మహారాజ్ గారు ఈ పాదయాత్రను మొట్టమొదటిసారిగా వారు ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మన బోధన్ వీరశైవ మరియు జంగమ సభ్యులు కలిసి గత 15 సంవత్సరాల నుండి ఇక్కడ నుంచి పాదయాత్ర తీయడం జరుగుతుంది. ఈ మార్గ మధ్యంలో ఇక్కడ భాగ్యరాజేశ్వరు అనే వ్యక్తి ఈ 15 సంవత్సరాల నుండి అల్పాహారము పెట్టడం జరుగుతుంది. కావున ఈ పాదయాత్రలో వెళ్ళే భక్తులకు మరియు భాగ్యరాజేశ్వర్ గారి కుటుంబాలకు ఈ దేవుడు ఎల్లవేళలా సుఖశాంతులుగా ఉండాలని కోరుచు మన్మస్వామి మహారాజ్కి జై. డాక్టర్ శివలింగ శివాచార్య మహారాజ్కి జై. మన్మస్వామి పాదయాత్రలో వస్తున్న ప్రతి ఒక్క శివభక్తులందరికీ ఆ విధంగా ఆ శివుని యొక్క సంపూర్ణ అనుగ్రహము లభిస్తూ ప్రతి సంవత్సరం నిర్వహించే పాదయాత్రలో ఈ సంవత్సరం 16వ సంవత్సరం ఎంతో దిగ్విజయంగా విధంగా శివ శివ హర హర అనుకుంటా ఆ నామాన్ని ఉచ్చరిస్తూ అందరూ కూడా ఎంతతో భక్తితో ఆ విధంగా ముందుకు వెళ్తున్న ఈ పాదయాత్రగా విధంగా సాలూరా గ్రామంలో భాగ్యరాజేశ్వరాళ్ళ కుటుంబం ఇక్కడ అల్పాహారాన్ని వారు నిర్వహించినారు. కాబట్టి ఇది పురాణ మఠం విధంగా బోధన్ విధంగా పురాణ మఠం వారి ఆ విధంగా వారి స్వగృహం నుండి ఈ పాదయాత్ర అనేది ప్రారంభమవుతుంది. సాలూరా గ్రామం నుండి ఖాజాపూర్ హున్స అలాగే తర్వాత రాత్రికి కొల్లూరు అక్కడ సుంకిని ఆఖరి మనకు ఆ విధంగా ఈరోజు చివరి పాయింట్. అలాగే ఈ పాదయాత్ర దేనికంటే ఒక భక్తి మార్గంలో వెళ్ళడానికి ఒక చెడు నుంచి ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి ఒక సన్మార్గాన్ని కలిగడానికి పాదయాత్ర అనేది ఎంతో పుణ్యదాయకమైంది. ఇది మన్మస్వామి పాదయాత్ర. ఇది మనకు చివరికి మన్మస్వామి ఆ విధంగా కార్తీక పౌర్ణమి రోజు అక్కడ చేరుకొని ఆ విధంగా జీవ సమాధికి దండం పెట్టుకోవడం అక్కడ మనం కపిలధారలో స్నానం చేయడం ద్వారా సంపూర్ణ ఆ పాదయాత్ర ముగించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో ప్రత్యేకంగా శివ శివ అంటున్నారు. ఈ శివ అంటే ఏమొస్తుందంటే 4 వేదాలు చదువుకున్న పుణ్యం వస్తుంది. కాబట్టి అంతటి పుణ్యదాయకమైన పాదయాత్రలు ప్రతి ఒక్కరూ పాల్గొని విధంగా వారి యొక్క తమ జీవితాన్ని తరింపజేసుకోవాల్సిందిగా భక్తులందరికీ ఆ విధంగా మనం చేస్తున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.